ఇప్పుడు ఐఎంసీ లీడర్స్. సో ఐఎంసీలో ఈ షాప్ ద్వారా అంటే యాప్ ద్వారా ఐఎంసీ ప్రొడక్ట్స్ ఎలా బుక్ చేసుకోవాలని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఐఎంసీ యాప్ ఓపెన్ చేస్తాం. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఐడి నెంబర్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. సో ఇక్కడ మీకు యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉంటాయి కదా, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ లాగిన్ అయ్యాయి కాబట్టి చూపిస్తుంది. లాగిన్ అవ్వకపోతే ఈ ప్లేస్లో మీకు లాగిన్ ఆప్షన్ వస్తుంది అన్నమాట. అక్కడ లాగిన్ క్లిక్ చేసింది మీ ఐడి నెంబరు పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఉంది జీనియాలజీ కింద మై పర్చేజ్ అనే ఆప్షన్ కదా, దాన్ని మనం క్లిక్ చేసుకొని ఇక్కడ ఎవరు ఆర్డర్స్ ఎవరు అడ్రస్ ఉంది. సో ఇక్కడ మనం అడ్రస్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మన ఆల్రెడీ ఇక్కడ వేరే అడ్రస్ ఉంది, నేను ఇంకో అడ్రస్ యాడ్ చేస్తాను. అంటే మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ ఏదో ఉంటుంది ఇక్కడ. సో మన అడ్రస్ మారినట్టయితే మనం కొత్త అడ్రస్ ఎంటర్ చేస్తాం. సో ఎలా ఎంటర్ చేయాలంటే యాడ్ బిల్లింగ్ అడ్రస్, షిప్పింగ్ అడ్రస్ అని క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అంటే నేమ్ రాద్దాం ఇక్కడ మనం. సో నేమ్ రాస్తాను. మొబైల్ నెంబర్ రాద్దాం. సో నెక్స్ట్ పిన్ కోడ్. సో పిన్ కోడ్ తీసుకుంటాం. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసింది, తెలంగాణ వచ్చేసింది. ఇక్కడ మనం సపోజు మీ హౌస్ నెంబర్ ఉంటే హౌస్ నెంబర్ రాయండి. సో హౌస్ నెంబర్ మీరు సపోజ్ నేను రాస్తున్నాను హౌస్ నెంబర్ అని. హౌస్ నెంబర్ 33-44 అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ కాలనీ ఏంటంటే శ్రీనివాస్ నగర్ కాలనీ, మల్కాజ్గిరి, నియర్ ల్యాండ్ మార్క్ కూడా రాస్తే ఈజీగా ఉంటుంది, ఎందుకంటే డెలివరీ ఎప్పుడు ఇబ్బంది ఉండమాట. సో నియర్ రామాలయం. సో అని రాసిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ ఉంది, సేవ్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మీ అడ్రస్ సేవ్ అయిపోయింది. చూసారా, 2 అడ్రస్ ఇక్కడ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, కార్ట్కి వెళ్దాం. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేది ఎలా వచ్చేది. ఇక్కడ మనం ప్రొడక్ట్స్ యాడ్ చేద్దాం. సపోజు ఇక్కడ మీకు అన్నీ ఉన్నాయి కదా, అన్నీ ఉన్నాయి. ఏమి మీకు హోమ్ కేరు, అగ్రికల్చర్ కేరు, స్కిన్ కేర్ అన్నీ ఆప్షన్ ఇలా టచ్ చేస్తే అటు ఇటు మూవ్ అవుతాయి అన్నమాట. మనకు కావాల్సిన సపోజ్ స్కిన్ కేర్లోకి వెళ్ళి మనము సపోజు ఆలో జెల్ ఉంది, ఇది మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనకి 1 చూపిస్తుంది కదా, 2 తీసుకుందాం. 2 ప్లస్ కొడితే 2 అయిపోయింది, మైనస్ కొడితే తగ్గిపోయింది అన్నమాట. 2 కొట్టి యాడ్ చేద్దాం. కార్ట్లోకి యాడ్ అయిపోయింది. రైట్ సైడ్ మీకు ఒక చూడండి కార్ట్ బొమ్మ ఉంది, అక్కడ ఒక 1 వచ్చింది. సో మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. వెళ్ళేసి ఇక్కడ నెక్స్ట్ హోమ్ కేర్లోకి వెళ్దాం. హోమ్ కేర్లోకి వెళ్ళి ఇక్కడ వెతుక్కోవచ్చు కావాలంటే, లేదు అంటే మనం టైప్ చేయొచ్చు. పైన సెర్చ్ ఆప్షన్ కదా, ఇక్కడ మీరు సపోజ్ ఫ్యాబ్రిక్ అనుకోండి, ఫ్యాబ్రిక్ వాళ్ళు టచ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీరు దీన్ని 1 ఉంది, ఇది కూడా మీరు కావాలంటే 2 పెట్టుకోవచ్చు. యాడ్ టు కార్ట్ అని 2 చూపిస్తుందండి. 2 ఐటమ్స్ యాడ్ చేసామని చెప్పేసి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పైన ఉన్న రైట్ సైడ్ కార్నర్లో ఉన్నటువంటి కార్ట్ని టచ్ చేస్తే మీకు కార్ట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి మీకు ఎంత అయింది, 2 ఫ్యాబ్రిక్ గోల్డ్, 2 అలోజల్ వచ్చేసేసి 4 ఐటమ్స్ అయినాయి. 930 రూపీస్ అమౌంట్, 280 BB అయింది. సో వీటిని మీరు ఒకవేళ పెంచుకోవాలనుకుంటే వీటిని అంటే పీసెస్ పెంచుకోవాలనుకుంటే సపోజ్ నేను ఫ్యాబ్రిక్ గోల్డ్ని 6 పీసెస్ పెట్టిన తర్వాత పక్కన అప్గ్రేడ్ ఉందా, అప్గ్రేడ్ టచ్ చేయాలి. అప్గ్రేడ్ చేస్తే అప్పుడు మీకు అవి 6 పీసెస్గా మారిపోయి అమౌంట్ మారిపోయింది. చూసారా, 2090 అయింది. సో ఇప్పుడు అలో జెల్ కూడా నేను ఒక 10 పీసెస్ పెడుతున్నా. సో ఇది కూడా మీకు ఏమైంది, 18 పీసులు, మొత్తం 3490 అయిపోయింది. 1100 BB అయిపోయింది. ఇక్కడ చెక్అవుట్ క్లిక్ చేసిన తర్వాత అడ్రస్ అడుగుద్ది, ఏ అడ్రస్ కావాలి అని చెప్పేసి. నేను ఫస్ట్ అడ్రస్ టచ్ చేస్తాను, చిత్తూరు అడ్రస్ టచ్ చేశాను. నెక్స్ట్ కూడా అమౌంట్ వచ్చేసింది. ఇక్కడ షిప్పింగ్ ఛార్జెస్ ఏం లేవు. 2500 కంటే తక్కువ బుక్ చేస్తే షిప్పింగ్ ఛార్జెస్ 65 రూపీస్ పడతాయి. సో ఎక్కువైతే షిప్పింగ్ డెలివరీ ఫ్రీ అనమాట. సో 3490 వచ్చేసింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీరు బ్యాక్కి వెళ్తే 2 అడ్రస్ ఉన్నాయి కదా, 2 అడ్రస్ ఏ అడ్రస్ కావాలో ఆ అడ్రస్సే మనం తీసుకుందాం. సో ఇక్కడ నేను ఫస్ట్ అడ్రస్సే చిత్తూరు అడ్రస్ తీసుకున్నాను అనమాట, ఓకేనా. మీకు తీసుకున్న తర్వాత పే నౌ కొట్టండి. పే నౌ కొడితే ఇక్కడ మీకు పేమెంట్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. మీకు కావాలంటే డెబిట్ కార్డు కానీ, క్రెడిట్ కార్డు కానీ, నెట్ బ్యాంక్ అన్నీ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకోవచ్చు. మీరు నెట్ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ వాలెట్ ఆప్షన్ ఉంది, నెక్స్ట్ యూపీఐ ఉంది, ఇవన్నీ తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యూపీఐ వాడుతున్నాను. జనరేట్ క్యూఆర్ అని కూడా క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిపోయింది. సో క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇట్లా మీకు క్యూఆర్ కోడ్ ఓపెన్ అయిన తర్వాత దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ని మీరు ఏం చేస్తారంటే జస్ట్ మళ్ళీ మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఏది ఉంటుంది. సపోజ్ నేను ఏం చేస్తానంటే గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ పే ఓపెన్ చేసేసి ఇక్కడ నేను దాన్ని స్కాన్ చేసుకుంటా. ఇక్కడ నేను ఓపెన్ చేసిన తర్వాత స్కాన్ ఉంది, స్కానర్ కొట్టిన తర్వాత అప్లోడ్ ఫ్రమ్ గ్యాలరీ ఉంది, అది తీసుకొని ఇక్కడ మీరు ఇందాక స్క్రీన్ షాట్ తీసింది ఇక్కడ వచ్చేది. దీన్ని క్లిక్ చేసుకుంటే
ఇక్కడ చూసారా 3490 వచ్చేసింది. ఇక్కడ మన అమౌంట్ పేమెంట్ చేద్దాం. పే నౌ అన్ని కొట్టగానే ఆప్షన్ తీసుకుంటే గ్రాసరీస్ అని చెప్పండి, మీకు ఏదైతే నెంబర్ ఉందో. సపోజ్ నేను పేమెంట్ చేస్తాను, ఇక్కడ అయిపోయింది. సో వన్స్ పేమెంట్ అయిపోగానే చూసారా పేమెంట్ అయిపోయింది. సో డన్ అయిపోయింది కాబట్టి మనం మళ్ళీ మన యాప్కి వెళ్దాం. సో మన యాప్కి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ఆర్డర్ అయిపోయింది అన్నమాట. సో ఆర్డర్ అయిపోయింది. మీరు అయిపోయిన ఆర్డర్ చూసుకోవాలనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ మీరు మళ్ళీ సేమ్ ఇక్కడ మీరు దీనిలోకి వెళ్ళేసి మన మై పర్చేస్లోకి వెళ్ళిపోయి ఎవరు ఆర్డర్ చూస్తే ఎవరు ఆర్డర్స్ ఉన్న చూసారా. ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ చూడమాట, సీరియల్ నెంబరు ఆర్డర్ నెంబర్ ఉంది 1 అని చెప్పేసి ఆర్డర్ నెంబర్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ మనం ఏదైతే బుక్ చేసామో చూసావా, చూడండి ఇవన్నీ. సో మనం పెట్టిన అడ్రస్ వచ్చింది, ఇక్కడ పేరు వచ్చేసింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో చూపిస్తుంది. మనం పెట్టిన ఆర్డర్ 6 పీసెస్ 10 పీసెస్, అమౌంట్ వచ్చేసి ఇది బీబీతో సహా మొత్తం ఇక్కడ మనకు వస్తుంది అన్నమాట. సో ఇది మనం పెట్టిన ఆర్డర్. సో అమౌంట్ కూడా మనకి చూపిస్తుంది. ఇన్వాయిస్ ఇది అప్రూవల్ అన్నమాట. అప్రూవల్ వస్తుంది కాసేపట్లో. వచ్చిన తర్వాత మీరు మీ బీబీస్ కూడా యాడ్ అయిపోతాయి. ఇది మన ఆర్డర్ పెట్టుకునే విధానం అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మీ అప్లయన్స్కి ఫోన్ చేసేసి ఈ ఆర్డర్ పెట్టు నేర్చుకోండి. ఎందుకంటే ఈ ఆర్డర్ ద్వారా చాలా ఫాస్ట్గా డెలివరీ అవుతుంది. ఇప్పుడైతే వితిన్ 2 to 3 డేస్లో ప్రోడక్ట్ డిస్పాచ్ అయిపోతుంది కాబట్టి దీన్ని బాగా ప్రమోట్ చేసుకుందాం. ఈ షాప్లో ఆర్డర్ పెట్టిన ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, గుడ్ ఐఎంసీ.